సినిమాకి వెళ్తే ఎలా ఉంటుంది? వీళ్ళ ఆరుగురు ఒకే రూమ్ లో స్టే చేస్తున్నారు. అలాగా? నేను శ్యామ్ ఒకే రూమ్ లో. హాస్టల్లో సీనియర్ స్ట్రీ టీచరా? నిన్న కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి కానీ పెద్దగా ఏం లేదు. మీకు? కానీ ఇక్కడ శ్రీమంతుల పిల్లలు సీనియర్స్ దగ్గర ఇరుక్కోవడం వల్ల వేరే ఎవరికి ఇబ్బంది లేదు. అలాగా? వాళ్ళు మీ హాస్టల్లోనేనా? వాళ్ళు వచ్చేసారు. వాళ్ళు ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నారు. అవును. ఓ, కానీ మన కంపెనీ వాళ్ళకి నచ్చలేదు అనుకుంటా. అది మనం ఎందుకు పట్టించుకోవాలి? మనలో ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటే చాలు. అవును శ్యామ్, మీ అమ్మకేమైంది? అది నీకెలా తెలుసు? అది ఆ రోజే ర్యాగింగ్ చేసే రోజే విన్నావా? అమ్మ బస్సులో నుంచి పడిపోయింది. డోర్ లేని బస్సు, కానీ తనిప్పుడు ఫుల్ బెడ్ రెస్ట్ లోనే. అరే రే. ఇలా చూడు, పరిచయమైన కొన్ని రోజుల్లో నేను ఒకటి తెలుసుకున్నాను. ఈ శ్యామ్కి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. వీడి దగ్గర మ్యూజిక్ కలెక్షన్ చాలానే ఉన్నాయి. 99% ఒక్కడివే. ఎవరిది? నాకు ఏఆర్ రెహమాన్ సార్ అంటే చాలా ఇష్టం. ఎప్పుడు చూసిన పాటలు వింటుంటాడు, పాడుతూ ఉంటాడు. ఓ శ్యామ్, పాట పాడతావా? ఏదో కొంచెం. ఫ్యూచర్ మ్యూజిక్ డైరెక్టర్ మిస్టర్ శ్యామ్. నీకు దండం బాబు. డాడీ షిప్స్ బిజినెస్ కదా, కొద్దిగా బిజీగా ఉన్నట్టున్నారు. వీళ్ళని చూస్తుంటేనే నాకు ఒళ్ళు మండిపోతుంది. స్టాప్. నా కాలుకు మొక్కరా. వెళ్ళండి. రే రారా. రా. సోమవారం వెళ్ళొచ్చేటప్పుడు నీ ఎస్టేట్ లో ఉండే ఫస్ట్ క్వాలిటీ టీ పొడి మట్టుకు తీసుకురావడం మర్చిపోకు. ఫస్ట్ క్వాలిటీ పోరా. అర్థమైందిగా, 5 కిలోలు. రే అర్థమైందా? ఓ పొమ్మంటున్నానుగా, వెళ్ళు. సముద్రంలో ఇక్కడ టీ తోటలున్నాయి. ఓకే, నేను వెళ్ళి మీకు ఫోన్ చేస్తాను. ఓకే. బాయ్. బాయ్. జాగ్రత్త. వీకెండ్స్ లో ఎవరైతే ఇంటికి వెళ్తున్నారో ఆ లిస్ట్ తీసుకోవటం మస్తానికి అలవాటు. పేరెంట్స్ గల్ఫ్ లో ఉండటం వల్ల మాయ ఎప్పుడు హాస్టల్లోనే. కొంచెం ఆపుతారా? ఏంటిది పిల్లల ముందు కూర్చొని? నువ్వు ఊరుకోవే. నీ అబ్బిచ్చిన డబ్బులతో నేను తాగుతున్నా. నా కూతురు ఒక వారం తర్వాత హాస్టల్ నుంచి వచ్చింది. అదే నాకు సంతోషమే కదా. అయితే నిన్న తాగింది? అది ఒక వారం లేని దిగులు. చాలు ఆపండి. అన్నిటికీ కారణం ఆపండి. ఎలా ఉంది నీ హాస్టల్ కాలేజీ అంతా? కాలేజ్ సూపరే. హాస్టల్ సెట్ అవడానికి కొంచెం టైం పడుతుంది. అన్నిటికీ కారణం ఈ దరిద్రుడే. ఏమైంది? ఎందుకంటే వీడే చెప్పింది అక్కడికి వెళ్ళిన తర్వాత ఊరు పేరు చెప్పకూడదని. అయితే ఏంట్రా ఇప్పుడు? సీనియర్స్ నన్ను పిలిచి పిప్పి చేస్తున్నారు. రే, బెంచ్ లో పోయి వాళ్ళ ముందు దిగమని నేను చెప్పానా? పోరా, టీ పొడికి పిడక పొడికి కూడా తేడా తెలియని వెదవా. అబ్బే వద్దమ్మా, అప్పుడిచ్చిన డబ్బులే ఇంకా ఉన్నాయి. డబ్బులు కావాలంటే నేనే అడుగుతాను. నీతో ఎవరున్నారా? ఇక్కడ నాతో మురళి అనే అబ్బాయి ఉంటున్నాడు. మిగతా వాళ్ళంతా ఇంటికెళ్లారు. నువ్వు తిన్నావా లేదా? తిన్నా. సరే అమ్మా, ఇంకేం లేదు కదా. శుక్రవారం ఇద్దరికి ఏం ప్రోగ్రాం రా? తెలీదన్నా. అయితే ఓ పని చేద్దాం, సినిమా చూడటానికి వెళ్దామా? చిరంజీవి సినిమా వచ్చి 2 రోజులే కదా అయింది. నేను సెకండ్ షోకి వెళ్తున్నాను, మీరు వస్తారా? అయ్యో లేదన్నా, ఈ విషయం సీనియర్స్ కి తెలిస్తే అంతే, మేము రాం. సరిపోయింది పో. వాళ్ళలో ప్రాబ్లం చేసే వాళ్ళంతా ఇంటికి వెళ్ళిపోయారు. ఇంకో టీం అంతా కలిసి టూర్కి వెళ్ళి ఉన్నారు. ఇక ఇక్కడ మిగిలిన ఒకే ఒక్క టీం మస్తాన్ టీం. పిల్లలంతా ఇంటికి వెళ్ళాక హాస్టల్ బోసిపోయింది. అవును ఫాదర్. ఎవరు అక్కడ కూర్చునుంది? ఎవరా? అందరూ వెళ్ళిన తర్వాత ఇక్కడ మిగిలింది మీరు ఇద్దరేనా? అవును ఫాదర్. ఏమన్నా తిన్నారా? తిన్నాం ఫాదర్. సరే అయితే గుడ్ నైట్. గుడ్ నైట్. వీళ్ళని ఇలా ఒంటరిగా చూస్తే ఎలా? పైన అందరూ సీనియర్స్ ఉన్నారు. ఏం కాదులే ఫాదర్, వాళ్ళంతా సరదా పడతారంతే. అవునవును, మీరే వీళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చి చెడగొడుతున్నారు. అందుకే నేనంటే ఎవరికి నచ్చదు. మీరే అది చెప్పుకుంటున్నారు. ఫాదర్ మిమ్మల్ని ఇలా చూసే క్యాంపస్ లో పిల్లలందరూ జుట్టు పెంచుకుంటున్నారు. ఫాదర్, జీసస్ గారి స్టైల్ ని ఫాలో చేయడం తప్ప ఏంటి? పట్టుకున్నప్పుడు వాళ్ళు అదే అంటున్నారు. రే, మిమ్మల్ని మస్తాన్ పిలుస్తున్నాడు, పైకి రండి. మస్తాన్ చాలా డీసెంట్ అని చెప్పారే, ఇప్పుడు దేనికి రమ్మన్నారు? మీరిద్దరు మాత్రమే ఉంటున్నారా? మీరెందుకు వెళ్ళలేదు? మా ఊరు చాలా దూరం, కానీ వీడు వెళ్ళడానికి ఎవరూ లేరు. అన్ని రోజులు ఇక్కడే ఉంటావా? నేను మళ్ళీ దీపావళికి వెళ్తాను. నేను అప్పుడు కూడా ఇక్కడే ఉంటాను. ఎందుకనే? నాకు అమ్మ మాత్రమే ఉంది. ఆమెకు ఆరోగ్యం బాలేదు. ఆకాశంలో నక్షత్రాలు లెక్క పెడుతూ నేల మీద కూర్చున్న మిమ్మల్ని ఎందుకు తీసుకొచ్చానో తెలుసా? పేకాటానికా? హే కాదు, ప్రతి శుక్రవారం 4 కాలేజ్ అయ్యాక బ్యాగ్ తీసుకుని ఇంటికో చుట్టాల ఇంటికో వెళ్ళలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళ గ్రూప్ ఇదే. వీళ్ళలో కొందరికి వెళ్ళడానికి ఎవరూ లేరు, కొంతమందికి ఉన్నా కూడా వెళ్ళాలని లేదు. అందులో మిమ్మల్ని చేరుస్తున్నాను. ఎవరు లేని వాళ్ళు అదృష్టవంతులు. ఎందుకంటే బెతల్ హాస్టల్లో మస్తాన్ రూమ్ వాళ్ళ కోసమే. కానీ చేరక ముందు ఓ కండిషన్. మన గ్రూపుకి కొన్ని రహస్యమైన గూడు పుటాణీలున్నాయి. దీనికి సేల్స్ రాత్రులు మాత్రమే ఉంటుంది. ఆపరేషన్ బ్లాక్ బెడ్ ఈరోజు పేక ముక్కలు మస్తాన్ గుండెల్లోనే. ఈరోజు కాటు చాలు, రెడీగా ఉండండి.